ఇప్పుడు మనం లక్షద్వీప్ విశేషాలు ఇంతలు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మాల్దీవులకు మనకు కొన్ని ఘర్షణలు జరిగిన కారణంగా మాటలతో లక్షద్వీప్ చాలా ఫేమస్ అయిపోయింది. ప్రధాని మోడీ గారు అక్కడ ఉండి పర్యాటకాన్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయాలని అక్కడి నుంచి కొన్ని ఫోటోలు విడుదల చేయడంతో కాబట్టి ఇప్పుడు మనం లక్షద్వీప్ గురించి కొన్ని తెలుగు విశేషాలు తెలుసుకుందాం, అక్కడ ఎలా ఉంటుంది అని. లక్షద్వీప్లో పాములు, కుక్కలు కనిపించవు, కానీ ఈ అరుదైన ఆవుని ఇక్కడ చూడొచ్చు. లక్షద్వీప్ గురించి చాలా విషయాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ఆహారం నుండి జీవనశైలి మరియు సంస్కృతి వరకు అనేక విధాలుగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భిన్నంగా ఉంటుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ చాలా అందమైన చిత్రాలను పంచుకున్నారు. భారత పర్యాటకులు లక్షద్వీప్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ గురించి అనేక విశిష్ట విషయాలు ఉన్నాయి. ఇది ఆహారం నుండి జీవనశైలి మరియు సంస్కృతి వరకు అనేక విధాలుగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది. 36 చిన్న ద్వీపాలతో రూపొందించబడిన లక్షద్వీప్ జనాభా సుమారు 64,000. జనాభాలో 96% ముస్లింలు. లక్షద్వీప్ మొత్తం 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ వైశాల్యం దాదాపు 10 రెట్లు తక్కువ. లక్షద్వీప్లో 32 ద్వీపాలు ఉన్నప్పటికీ ప్రజలు కేవలం 10 ద్వీపాల్లో మాత్రమే నివసిస్తున్నారు. ఇందులో కవరత్తి, అగట్టి, అమిని, కద్మత్, కిలాతన్, చెట్లన్, బిత్రా, అందో, కల్పాని మరియు మినికాయ్ అనేటివి ఉన్నాయి. 100 కంటే తక్కువ మంది నివసించే అనేక ద్వీపాలు కూడా ఉంటాయి. కవరత్తి ఇక్కడ రాజధాని. లక్షద్వీప్లో ప్రధానంగా మలయాళం మాట్లాడతారు. కొంతమంది వ్యక్తులు మహేని కూడా మాట్లాడతారు. మాల్దీవులలో మాట్లాడే భాష ఇదే. లక్షద్వీప్ ప్రజల ప్రధాన ఆదాయ వనరు సముద్రం. ఈ ప్రాంతంలో ఉండేవారు సముద్ర వనరులపై ఆధారపడి ఉంటుంది. వారు పర్యాటకం నుండి చేపలు పట్టడం వరకు, కొబ్బరి వ్యవసాయం వరకు పనిచేస్తారు. లక్షద్వీప్ ఒక కేంద్రపాలిత ప్రాంతం మరియు ప్రఫుల్ పటేల్ దాని నిర్వాహకుడు. వ్యూహాత్మక దృక్కోణం నుండి భారతదేశానికి ఇది చాలా ముఖ్యమైనది. అందువల్ల భారతదేశ నౌకాదళ స్థావరం కూడా ఇక్కడ ఉంది. లక్షద్వీప్కు సంబంధించిన అనేక ఇతర అంశాలు దీనిని ప్రత్యేకం చేస్తాయి. ఉదాహరణకు 600 కంటే ఎక్కువ జాతుల చేపలు ఇక్కడ కనిపిస్తాయి. 78 కంటే ఎక్కువ రకాల పగడాలు ఇక్కడ కనిపిస్తాయి. 1956లో పేరు మార్చడానికి ముందు దీన్ని లక్కడివ్ అని పిలిచేవారు. పాములు, కుక్కలు వంటి జంతువులు కనిపించవు లక్షద్వీప్. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ వెంట కుక్కలను కూడా తీసుకురావడం లేదు. కవరత్తి ద్వీపంలో కాకులు కూడా కనిపించవు. లక్షద్వీప్లో పిల్లులు మరియు ఎలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. లక్షద్వీప్కు రేబీస్ రహిత రాష్ట్ర హోదా కూడా ఉంది. బటర్ ఫిష్ లక్షద్వీప్ రాష్ట్ర జంతువు. కనీసం 1 డజన్ రకాల సీతాకోక చిలుక చేపలు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా సూటీ టర్న్ రాష్ట్ర పక్షి మరియు బ్రెడ్ ఫ్రూట్ ఈ రాష్ట్ర చెట్టు. మరో విషయం లక్షద్వీప్ను ప్రత్యేకంగా చేస్తుంది. సైరేనియా లేదా సీ ఆవు అనేది ఇక్కడే గుర్తించారు. ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.